ఆదివారంతో పాటు సెలవు దినాల్లో వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. నిన్న కూడా ఆ పిల్లలందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో మెమోటోలు కాకుండా ఈ కోలాటకు సంబంధించినటువంటి ఆ కోలాటం చేసేటువంటి స్టిక్స్ అన్ని కూడా తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లల్లో అక్కడ కూడా చక్కటి భక్తి గీతాలతో పాటు వాళ్ళు ఈ యొక్క పోరాటాన్ని నేర్చుకుంటే శారీరకంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మన స్కూల్లో కానీ అలాగే ఇలాంటి దేవాలయ ప్రాంగణాల్లో మనం అలాగే కేవలం విద్య నేర్పాలని ఉద్దేశించుకునే సౌమ్య పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటి దగ్గర పిల్లలందరికీ నేర్పాలని తపన అమ్మాయిలో ఏ రోజు కూడా ధనాన్ని అనేది మమ్మల్ని అడగకుండా కార్యక్రమాలన్నీ కూడా చెప్పినట్టుగా ఏదైనా కార్యక్రమం అయితే తన ముందు సహకారంగా తల్లిదండ్రులకు చెప్పి అన్నదానాలు వాటిలో కూడా బాగా పంచుకుంటుంది. నిజంగా మీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటి గురువు గారు మన త్వరలో దగ్గరలో ఉంటాం. పిల్లలందరికీ కూడా ఈ విధమైనటువంటి సంగీతాన్ని నేర్చుకోవడం మన అదృష్టంగా భావిస్తూ పిల్లలందరికీ కూడా సెలవులు కాబట్టి రేపు నుంచి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా చక్కగా రోజు వచ్చి ఈ యొక్క పోరాటాలు అందరికీ ఇవ్వండి. రానోడు చేయొద్దండి, పైకి రానోడు చేయొద్దండి.